చాయిసెస్ అరౌండ్ బాబా దగ్గర ఉన్నప్పుడు మనకి ఏమైనా ఎంచుకోవడానికి అవకాశం ఉంటుందా, ఇది చేద్దామా అని అవకాశం ఉంటుందా అన్న విషయం మీద ఈరోజు. బాబా సిస్టర్ మణి వాజ్ ఫుల్ ఆఫ్ విట్ అండ్ హ్యూమర్. బాబా చెల్లెలు మణిజా చాలా హాస్యం, ఆవిడ ఇలా నోరిప్పితే హాస్యాన్ని రంగరించి చెప్పగలదు ఏ విషయమైనా సరే. నెవర్దలెస్ షీ కుడ్ బి వెరీ స్టర్న్ ఇన్ క్రాకింగ్ ద వీప్ అన్ ఎ రెసిడెంట్ హూ డిస్ప్లీజ్డ్ హర్. అలాగని చెప్పి ఆవిడ ఏదో చాలా మెత్తగా నవ్వుతూ ఉంటుంది అనుకుంటే పొరపాటే. ఆవిడ కొరడా కూడా జొడిపించగలదు అవసరమైతే. చాలా కఠినంగా స్ట్రిక్ట్గా ఒకరిని దారిలో పెట్టడానికి చాలా కాఠిన్యాన్ని కూడా ఆవిడ ప్రదర్శించగలదు. షీ వుడ్ రిపీటెడ్లీ రిమైండ్ ఎవ్రీవన్ that to be allowed to work for him was a privilege and an opportunity that was granted to a privileged few. ఆవిడ ఎప్పుడూ చెప్తూ ఉండేది, బాబా పని చేయడానికి నీకు అవకాశం వచ్చిందా అయ్యా, అంత అదృష్టవంతుడు అయ్యా, ఇన్ని కోటాను కోట్ల మంది జనాభాలో నిన్నే ఎంచుకున్నాడు ఆయన, ఎంత గొప్ప వరమో చూడు నీకు అని ఆవిడ చెప్తూ ఉండేది ఎప్పుడు. వైల్ వర్కింగ్ షీ ఎక్స్పెక్టెడ్ us టు రిమెంబర్ దిస్. మనం బాబా పని చేస్తున్నప్పుడు ఎప్పుడు ఈ మాటను గుర్తు పెట్టుకుని ఉండాలి, ఇదేదో సాదాసీదాగా ఆషమాషి వ్యవహారం కాదు అని. ఎనీ అన్రీజనబుల్ డిమాండ్స్ మేడ్ అన్ ద ట్రస్ట్ వుడ్ ఇన్ఫ్యూరియేట్ హర్. అది మనం ఇప్పుడు మేరాబాద్ వెళ్ళాం, ఏదో డి హాస్టల్లో ఉన్నాం అనుకోండి, అంటే ఈ టిఫిన్ బాగోట్లేదండి, ఏదో ఇడ్లీ ఉండాలి, సాంబార్ ఉండాలి, ఇలాగ మనం కోరికలు కోరుతూ ఉంటే ఆవిడకి చాలా కోపం వచ్చేది ఆవిడకి. అండ్ షీ వుడ్ నాట్ హెజిటేట్ టు షో హర్ ఫైరీ సైడ్. ఆవిడ అవసరమైతే తన కోపాన్ని ప్రదర్శించేది కూడా. మేము ఎలా ఉన్నాం బాబాతో, బాబా ఏమి తినేవాడు, మండలి వాళ్ళకి ఏం పెట్టేవాడు, మరి వాళ్ళందరూ ఉన్నారు కదా, కనీసం మేరాబాదులో వచ్చిన 2 రోజులన్న ప్రభు యొక్క నిరాడంబరత్వాన్ని మీరు రుచి చూడాలని మీకు అనిపించడం లేదా. ఆవిడ ఇలాగే చెప్పేది ఎప్పుడు. జీవితం అంతా 75 ఏళ్ళు అంత సాదాగా సరళంగా బతికేశాడు కదా, కనీసం ఇక్కడున్న 2 రోజులు 3 రోజులు అది కాపీ చేద్దామని అనిపించదా మీకు? ఇక్కడ కూడా మీకు స్టార్ హోటల్ కంఫర్ట్స్ కావాలంటే ఎలాగో, ఏం ఉపయోగం ఇక్కడికి వచ్చి మీరు అని చెప్తూ ఉంటారు. ఆఫ్టర్ వన్ సచ్ ఫైరీ హౌస్ బస్ట్ అట్ మేరజాగ్ వెన్ ఇరిచ్ వాజ్ ట్రయింగ్ టు కామ్ హెర్ డౌన్ విచ్ షీ డిడ్ షీ పాస్డ్ బై. ఒకరోజు సరసరి మనం ఒకటి మీద మణి పడిపోయింది ఆవిడ ఇలాగ కోపాన్ని, పక్క నుంచి ఇరిచ్ మణి 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 అని ఆయన దువ్వుతూ ఉన్నాడు పాపం. ఆవిడ నెమ్మదిగా కొంచెం తగ్గి అప్పుడు అలా వెళ్ళిపోతూ ఉండగా నేను అక్కడ ఉన్నాను. రుస్తం చెప్తున్నాడు, యాజ్ షీ వాజ్ పాసింగ్ బై షీ పాయింటెడ్ టువర్డ్స్ మీ అండ్ సెడ్. ఆవిడ అలాగ వెళ్ళిపోతూ నాకేసి ఇలా చూపించింది, ఏలు ఇలా పెట్టి చూపించి అండ్ సెడ్ హీఈజ్ యాన్ ఇరానీ. వీడు ఇరానీ వాడు, ఎందుకంటే రుస్తం ఫలాతి అంటే ఇరానీ అతను. హీ నోస్ వాట్ అన్ ఇరానియన్ టెంపర్ ఈజ్. ఇరానీ వాడికి ఎంత కోపం సర్రమని వచ్చేస్తుందో వాడికి బాగా తెలుసు. వెన్ సంబడి పుషెస్ మీ విత్ అన్రీజనబుల్ డిమాండ్ దెన్ మై ఇరానియన్ టెంపర్ టేక్స్ ఓవర్. ఎవడన్నా ట్రస్ట్ ఇలా చేయాలి, ట్రస్ట్ ఇలా చేయాలి అని రూల్స్ మాట్లాడుతూ ఉంటే నాలో ఒక ఇరానీ ఉన్నాడు కదా, ఆ కోపం సహజమైనటువంటి లక్షణం ప్రవృత్తి బయటకు వస్తుంది. ఆఫ్టర్ దాట్ ఐ రిమూవ్ మై స్వర్డ్ అండ్ స్లాష్ ది అదర్ పర్సన్స్ ఈగో. అప్పుడు నేను చేస్తాను, కోపం వచ్చినప్పుడు నా వరలోంచి కత్తి తీసి వాడి అహం మీద దెబ్బ కొడుతూ ఉంటాను. షీ దెన్ పాజ్డ్ అండ్ లుక్డ్ ఎట్ మీ, గేవ్ ఎ జెంటిల్ స్మైల్ అండ్ సెడ్. నాకేసి చూసి చిరునవ్వు నవ్వి అప్పుడు ఇలాగండి, ఎవ్రీ వన్ గెట్స్ స్కేర్డ్ ఆఫ్ ది ఇరానియన్ టెంపర్. ఇరానియన్ టెంపర్ అంటే వాడికి ఉన్నటువంటి ఆ కోపం అంటే అందరికీ భయమే. వెన్ బాబా ది అవతార్ రిమూవ్స్ హిస్ స్వర్డ్ గాడ్ హెల్ప్ ది వరల్డ్ ఫార్ హీ టూ వాజ్ ఎన్ ఇరానీ. బాబా కూడా ఇరానీ, మీరు మర్చిపోవద్దు. ఆయన కత్తి తీసేటంటే ఇంకా వణికిపోవాల్సిందే ప్రపంచం. పీపుల్ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ ఫైర్ నో హౌ టెరిబుల్ ఇట్ ఈజ్. అది అనుభవించిన వాడికే తెలుసు అది ఎలా ఉంటుందో. మీరు ఆ మంజలి మేము రోజులు కనుక మనం ఒక్కసారి చదువుకుంటే వస్తాం, మనం ఇక్కడ చదివినప్పుడు అది దాటేసాం. ఆ మంజలి మేము రోజుల్లో మనిషిని పట్టుకుని విసిరేసేవారు ఆయన. అక్కడ ఏ పూల కుండీలు ఉంటాయి తీసి విసిరేసేవారు, మగలేదు ఆడలేదు, అంత ఫైర్ ఉండేది బాబాలో. సో అది అనుభవించిన వాడికే తెలుసు. బాబాలో కూడా ఇరానీ ఉన్నాడు, ఆ కోపాన్ని రుచి చూశారు చాలామంది. యాజ్ ఐ హ్యావ్ సెడ్ ఎర్లియర్, షీ వాజ్ ఫుల్ ఆఫ్ విట్ అండ్ హ్యూమర్.
నేను ఇదివరకే చెప్పాను, ఆవిడ చాలా హాస్యము రంగరించి మాట్లాడగలదు. యూ కుడ్ ఓన్లీ టేక్ లిబర్టీస్ విత్ మండలి త్రూ విట్ అండ్ హ్యూమర్. ఇతను సలహా చెప్తున్నాడు, మండలి వాళ్లతో మనం కొంచెం చనువుగా ఉండాలంటే ఈ హాస్యం అనే దాన్ని ఆశ్రయిస్తేనే బతకగలం. రూల్స్ మాట్లాడితే చితకూడతారు. జాగ్రత్తగా మనం హాస్యంతో కానీ హ్యాండిల్ చేయాలి. తప్పితే మనం సూటుగా మాట్లాడితే మాత్రం అయిపోయింది మన పని. టు ఆర్గ్యూ ఆర్ డిఫై దెమ్ ఆఫెన్ ఇన్వైటెడ్ దే రాట్. వాళ్ళతో వాదించినా, వాళ్ళు చెప్పిన మాటను తిరస్కరించినా అయిపోయింది మనం. ఇన్ మనీస్ కేస్ ద ఫైరీ స్పార్క్స్ వర్ ఫార్చునేట్లీ నాట్ దట్ ఫ్రీక్వెంట్. కానీ మనీ ఎప్పుడో కానీ కోపం వచ్చేది కదా ఆవిడకి, పాపం ఎప్పుడో ఏడాదికి ఒకసారో 2 సార్లు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ వాజ్ ద మిస్చివస్ సైడ్ ఆఫ్ ఎర్ పర్సనాలిటీ విచ్ వాజ్ ప్రిడామినెంట్. ఎక్కువగా మనీలో ఇంకొకరిని ఆట పట్టించడం అనేటువంటి ఆ గుణమే మనకి ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. On one occasion, when I was discussing some work with her, she explained to me in great detail how she wanted a particular thing done. ఒక సందర్భంలో ఆవిడ నాకు పని అప్పచెప్పింది. ఆ పని నేను ఎలా చేయాలో చాలా నిశ్చితంగా చెప్పింది ఆవిడ. అంటే ఒక గంట సేపు కూర్చుని ఇదిలా చేయకూడదు అని అంత వివరణగా చెప్పింది ఆవిడ. ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ షీ ఆస్క్డ్ మీ, విల్ యు డూ దిస్ ఫర్ మీ మై చైల్డ్? అంతా చెప్పాక, నాన్న ఈ పని నాకు చేసి పెడతావు కదా నాయనా అని అడిగింది ఆవిడ. ఐ ఆఫెన్ నోటీస్డ్ మనీ వుడ్ గివ్ మీ సమ్ వర్క్ టు డూ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ టెల్లింగ్ మీ టు డూ ఇట్ షీ వుడ్ ఆస్క్ మీ, విల్ యూ డూ దిస్ వర్క్ మై చైల్డ్? మనీ ఒక సూటుగా ఒక పని చెప్పదు, అంత చెప్పి నాకు ఇలా కావాలని చెప్పి ఈ పని నాకు చేసి పెడతావా నాయనా అని అడుగుతుంది. అంతేగాని నేరుగా నువ్వు నాకు ఈ పని చెయ్యాలి అని చెప్పదు. ఐ వుడ్ బి అవుట్ ఆఫ్ మై మైండ్ టు సే నో. ఎవడన్నా కాదు అని చెప్పగలడా? బికాజ్ ఐ న్యూ హౌ ఫైరీ మనీ వాజ్. అందులో నాకు మనీ ఏంటో తెలుసు. అవే నాకు కుదరదంటే ఆవిడ ఎంత కోపం వస్తుందో కూడా నాకు. సో ఆన్ దిస్ అకేషన్ ఐ డిసైడెడ్ టు టీజ్ హర్. మరి ఇతనికి హాస్యం బాగా ఉంది కదా, హాస్యం ఉంటే ఎంతనా ఆడేసుకోవచ్చు మండలి వాళ్ళతో. అంచేత ఆవిడ్ని కొంచెం ఆట పట్టిద్దామని యాజ్ ఎ జోక్ ఐ ఆస్క్డ్. తమాషాగా ఇలా అడిగాడు, డూ ఐ రియల్లీ హ్యావ్ ఎ చాయిస్ ఆన్ ది సబ్జెక్ట్? ఈ పని నువ్వు నా కోసం చేసి పెడతావా అని కదా నువ్వు అడిగావు. అంటే నాకు చేయడానికి చేయకపోవడానికి నా ఇష్టాలకు ఏమైనా అవకాశం ఉందా అని అడిగాడు. అంటే నేను కావాలంటే చేయొచ్చు, అక్కర్లేదంటే మానేసే అవకాశం ఉందా అని అడిగాడు. మనీ గేవ్ ఎ బ్రాడ్ స్మైల్ అండ్ సెట్ టు మీ. పెద్ద నవ్వు నవ్వి మణి చెప్పి, ఆవిడ ఎంతకంటే తెలివైన ఆవిడ. యూ కెన్ either say yes ఆర్ యూ కెన్ సే ఓకే. కానీ చాయిస్ ఏమిటి? ఎస్ అనన్నా చెప్పాలి, ఓకే అనన్నా చెప్పాలి. దోస్ ఆర్ యువర్ చాయిసెస్. ఈ రెండింటిలో ఏదో ఒకటి నువ్వు ఎంచుకోవచ్చు. వీ బోత్ స్టార్టెడ్ లాఫింగ్. అది అంటే మండలి వాళ్ళు ఎలాగా వ్యవహరిస్తూ ఉంటారని